పుస్తకాలంటే భూమి లేదు అక్కడ. రైట్, ఓకే, లేకుండా నకిలీ పట్టా పాస్ పుస్తకాలు. రైట్. గౌరీశంకర్ గారు, ఓకే, గౌరీశంకర్ సార్, గుడ్ మార్నింగ్ అండి. మీరు 2-3 రోజులుగా చూస్తున్నారు. మొన్న జీవో వచ్చింది, నిన్నంతా మనం గందరగోళం చూసాము. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుందని చెప్పారు. తర్వాత కాస్త వ్యతిరేకత రావడంతో నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏమన్నారు, లేదు అట్లాంటిది ఏం లేదు, ప్రతి పాస్బుక్ ఎవరైతే ఉందో పాస్బుక్ ఉన్న వాళ్ళకంతా వస్తుందని చెప్పారు. మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో ఉన్న గైడ్ లైన్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? వీళ్ళు ఏమైనా మెలికలు పెట్టారా రైతుల విషయంలో? లేదు, ఇది హర్షించదగిన విషయం, అనుకున్న టైంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారు, అలాంటిది ఏం లేదంటారా? ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు నేను డెక్కన్ క్రానికల్ పనిచేసేప్పుడు మనకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. 10 తులాల బంగారం ఫ్రీ, 2 బట్టలు కొంటే 2 సారీస్ కొంటే అని, కింద కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అది చూడరు కండిషన్స్ అప్లై అని. మీరు సేమ్ థింగ్ ఎనీ గవర్నమెంట్ ఉన్నారు, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ఏమన్నా కండిషన్స్ అప్లై. ఎందుకంటే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. డెఫినెట్ గా ఇప్పుడు అల్టిమేట్లీ వాళ్ళకి రుణమాఫీ ఎట్లా అవుతుందంటే గవర్నమెంట్ జియో ప్రకారంగానే పోతుంది. ఏ ఆఫీసర్ కూడా బ్యాంక్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా, మన కలెక్టరేట్ లో ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్, గవర్నమెంట్ జియో ప్రకారమే పోతుంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు కొత్త మెలికలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఏంటంటే రేషన్ కార్డు అన్నారు. అసలు రేషన్ కార్డు చాలా మంది మర్చిపోయారు. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్ గా మన జర్నలిస్ట్ కాలనీ మన గోపన్పల్లిలో వచ్చి కూడా అడిగారు, ఫ్రీ 200 యూనిట్స్ ఫ్రీ ఉంటే రేషన్ కార్డు ఉన్నాడు. రేషన్ కార్డు పోయి జమాన్ అయిపోయి దగ్గర 10 రేషన్ కార్డే లేదు, ఇవ్వడం లేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కండిషన్స్. జనరల్లీ ప్రతి గవర్నమెంట్, ప్రతి పొలిటికల్ పార్టీ చేసేది ఇది. ఫస్ట్ మీకు ఎలక్షన్ అప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటారు, కండిషన్స్ అప్లై. ప్రజలు కూడా అడగరు, ఆ మూమెంట్ ఎట్లా అన్నారు, 2 లక్షలు ఇస్తున్నాడు కదా అన్నారు. తర్వాత ఒక్కసారి మనకి ఎప్పుడైతే జియో రిలీజ్ చేస్తారో దాంట్లో కండిషన్స్ అప్లై ఉంటుంది. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ ఉండొద్దు, లేదంటే ఇతర కండిషన్స్ అన్ని పెడతారు. దాంట్లో చాలా మంది ఫిల్టర్. బేసికలీ ఏంటంటే ఎన్ని గవర్నమెంట్ లో చేసేది ఫిల్టరింగ్ చేస్తారు. ఫిల్టర్ చేస్తే ఎంత తక్కువ మందికి ఇస్తే అంత బెటర్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సేమ్ థింగ్ మనకి ఫ్రీ బస్ పాస్ అన్నారు. బస్ పాస్ అన్నకి ఏమన్నా తర్వాత ఆధార్ కార్డు ఉండాలి అన్నారు. ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉండేది ఏరియా ఆ ఏరియా వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. ఇలాగే కండిషన్ ప్రతి గవర్నమెంట్ లో చేసేది ఇదే ఉంటుంది. ప్రతిసారి రైతులకు కావాల్సింది నాణ్యమైన మనకి ఇచ్చనాలు వాళ్ళకి కావాలి, ఎరువులు కావాలి, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావాలి. అసలు దాని మీద మార్కెటింగ్ ఫెసిలిటీస్ మీద ఫోకసే పోయింది చాలా మంది. ఎందుకంటే ఇప్పటికీ మీరు ఒక విషయం అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ఏదైతుందో జీవో ప్రకారంగానే రేపు అధికారులు వెళ్తారు ముందుకు అన్నారు. కానీ దాంట్లో ఏముంది, రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పారు. కానీ నిన్న ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అట్లాంటిది ఏం లేదు, పాస్బుక్ అన్నారు. సో రేపు అధికారులు వీళ్ళు మాట్లాడి ప్రామాణికంగా తీసుకుంటారా, జీవోలో ఉన్నది తీసుకుంటారా? ఓవరాల్ ఏ స్టేట్మెంట్ ఉందని అడగదు. అల్టిమేట్ అథారిటీస్ మాకు గైడ్ లైన్స్ ఏముంది, జియో ప్రకారం ఇది ఉంది, ఈ జియో ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓవరాల్ గా ఏది నడవదు అది. సో అట్లా అంటే ఈ లెక్కన చూస్తే సో రైతులందరికీ రుణమాఫీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇంకోటి కూడా చేశారు. ఇంతకు ముందు కూడా ఏమైనా ప్రీవియస్ గవర్నమెంట్ లో చూసాము, రైతు 2 లక్షలు రుణమాఫీ చేశారు. సపోజ్ ఆ రైతు ఏమైనా బ్యాంక్ నుంచి ఏమైనా లోన్లు తీసుకునే ఉన్నాయి, పాత ఏమైనా బకాయిలు ఉన్నాయి, వారికి కట్ చేసి ఇస్తారు, అది పట్టుకుంటారు, ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి రకరకాల కండిషన్స్ ఉంటాయి. రైతులు ఏంటంటే అరే ఫ్రీగా వచ్చినా సరే 50,000 లక్షలో ఏదో వచ్చి అదే సార్లు అన్నట్టు వాళ్ళు ఊరుకుంటారు. ఎందుకంటే ఫ్రీగా గవర్నమెంట్ వస్తే ఎందుకు వదలాలి మనం అన్నట్టు. కానీ డిఫరెంట్ గా కండిషన్స్ ఉంటుంది. ప్యూర్లీ జియో ప్రకారమే పోతుంది. ఓవరాల్ స్టేట్మెంట్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒకటి గౌరీశంకర్, ఇప్పుడు సరే ఇది వెతుకుతున్నారు విపక్షాలు, సో మీరు మొత్తం చేస్తామన్నారు, చేయలేదని. కానీ ఈరోజు ప్రభుత్వం అనుకున్నట్లు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 1 by 1 అమలు చేస్తున్నది వాస్తవం కదా. ఈ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పారు సార్, చేస్తున్నది వాస్తవం కదా? చేస్తున్నారు, డెఫినెట్ గా చేస్తున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా కూడా ఒక్కోటి హామీలు ప్రామిస్ చేస్తామని ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ ఫ్రీ బస్ పాస్ నుంచే స్టార్ట్ అయింది. కొంచెం స్టార్టింగ్ లో గందరగోళం పైన కూడా ఒక స్టేబుల్ అయితే అయింది. ఇప్పుడు ఇవి మేజర్ కదా. ఇప్పుడు మనకు రైతు రుణమాఫీ గిట్టే అనేది చాలా మేజర్ డిసిషన్స్. ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా కండిషన్స్ ఏముంటాయి. లేకపోతే ఇప్పుడు ఫిల్టర్ చేస్తా ఉన్నారు, నిజంగా అక్కడ భూమి ఉందా లేదా, అసలు పంట పండిస్తున్నారా లేదా, ఉప్పి గుట్టలు రాళ్ళు ఉన్నాయా లేదా. ఇంకోటి కేసీఆర్ పీరియడ్ లో రైతులకు ఎట్లా అంటే అసలు ఏ పట్టేదారు ఉన్నా కూడా ఆ పట్టేదారు పాస్బుక్ డైరెక్ట్ గా బ్యాంక్ లో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంది కాబట్టి ఫిల్టర్ చేస్తున్నారు. నిజంగా పంట పండిస్తారా,
మళ్ళీ కౌలు రైతులు కూడా తెచ్చారు. కౌలు రైతులు అంటే ఒకప్పుడు మనకి సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ ఉన్నప్పుడు ఈ కౌలు రైతులు ఇవన్నీ ప్రొటెక్షన్ ఉండేది. తర్వాత ఏమైందంటే మనం షిఫ్ట్ 1991 నుంచి క్యాపిటలిస్ట్ ఎకానమిక్ ఫిల్టర్ షిఫ్ట్ అయిపోయాం మనం. మనకి ఒక రైతు ఒక కౌలుదారు కావాలంటే కౌలుకి ఇవ్వాలన్నా కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. వాడికి మనకు ఇంత డబ్బు పే చేస్తాం, అతను డబ్బు చేస్తాడు, కౌలు చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక లేకుంటే కూలీ వాళ్ళు ఉందనుకోండి, 500-1000 రూపాయలు కూలీ చేసుకుని పని చేసుకుని పోతారు. వే షిఫ్టెడ్ ద ఎకానమీ. మళ్ళీ మనం అదే సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియా మళ్ళీ వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాలంటే గందరగోళం అవుతుంది, కేసులు అన్ని పెద్ద గొడవలు అవుతాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతుందో ఈ లెక్కన ఈ జీవో ప్రకారంగా అధికారులు నడుచుకుంటే కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోవచ్చు ఈ లెక్కన. ఇప్పుడు వీళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ ఉంటారు, చిన్న రైతు డెఫినెట్ ఉంటుండొచ్చు. ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సిన్సియర్ గా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ పోతానికి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుని బ్యాంక్ లోన్ అంటే ఆర్ యూ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ అని అడుగుతాడు. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ లేడంతో చాలా మందికి ఇవ్వరు వాళ్ళు. మీకు మనకు కార్ కొందాం అనుకున్నారు, స్కూటర్ కొందాం అనుకున్నారు, డెఫినెట్ గా అడుగుతారు ఆ పాయింట్. అవును. కాబట్టి కొంతమంది ఇన్కమ్ ఉంది కదా సిన్సియర్ గా నిజంగానే ఒక రైతు చూపించాడు అనుకోండి, ఇన్కమ్ నాకు ఇంత ఉంది, ఇన్కమ్ చూపిద్దాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రాదంటే ఇది అన్ని ఫిల్టర్ చేయటం అండి. ప్రతి గవర్నమెంట్ చేసేది, ప్రతి పొలిటికల్ పార్టీ చేసేది అయ్యేది. ఎలక్షన్ అప్పుడు వాగ్దానం ఇస్తారు, తర్వాత మెల్లగా ఫిల్టర్ చేస్తారు. ఎందుకు ఎలక్షన్ అప్పుడు అయితే బ్రాడ్ గా ఇంతకు ముందు మనకు వక్తలు చెప్తా ఉన్నారు వేణుగోపాల్చారి గారు, అది ఎలక్షన్ అప్పుడు అన్ని చెప్తామా ఇవన్నీ కండిషన్ చెప్తే ఓటేయారు కదా. అవును, అది కూడా ప్రాబ్లమే కదా. నువ్వు 150 కండిషన్ పెట్టేసింది ఇస్తానంటే ఈయన ఓటు ఎందుకు ఇస్తాం రవై అంటారు. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ మనకు 2 లక్షలు రుణమాఫీ అనగానే అందరూ అరే లేచుకుంటాం. ఫ్రీ బస్ పాస్ అంటే కండిషన్ గిట్ అవన్నీ ఆలోచన, అరే ఫ్రీ బస్ పాస్ తర్వాత కండిషన్స్ అని పెడతాం. ప్రతి గవర్నమెంట్ చేసింది అదే. మనకు ఒకసారి నాకు ఇప్పటికి గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఉండే. తను ఒక మీడియా ఇంటరాక్షన్ లో చెప్తా ఉన్నాడు, మీరు భారతదేశంలో మీరు ఇచ్చిన మీ పొలిటికల్ లీడర్స్ ఇచ్చిన ప్రామిసెస్ కి చూస్తే మా సింగపూర్ లో అయితే జైలు పోతారు ఇంప్లిమెంట్ చేయకపోతే మా దగ్గర. అలాగా మనకు అలవాటు అయిపోయింది, ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది, పొలిటికల్ లీడర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మీకు ఇది ఫ్రీ ఇస్తామని కండిషన్స్ అప్లై అని చెప్తారు. అప్పుడు తర్వాత జియో రిలీజ్ అయిందంటే గవర్నమెంట్ ఆర్డర్లు ఏంటంటే డిఫరెంట్ గా అంటే ఆర్డర్ ప్రకారమే పోతుంది. ఒకటండి గౌరీశంకర్, ఇప్పుడు మొన్నటి వరకు ఏం చెప్పారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏం చెప్పారు, నేను ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానన్నారు. అది సాధ్యం కాదు అని చెప్పేసి కొందరు రాజీనామాలు కూడా చేస్తామని చెప్పారు. ఎందుకంటే అది అసలు సాధ్యంగా అని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అనుకున్న విధంగా రుణమాఫీ అనేది స్టార్ట్ చేశారు కదా. ఒక అడుగు ముందుకేసి రేపు ₹1,00,000 ప్రతి అకౌంట్లో ₹1,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నారు కదా. అది డెఫినెట్ గా గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నా, ఎలక్షన్ లో ప్రామిస్ చేసాం కూడా, ఒక్కొక్క ప్రామిస్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. దాన్ని మనం తప్పు పడలేదు. టైం కన్స్యూమింగ్, ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇట్ ఇస్ టైం కన్స్యూమింగ్. ఎంతమంది అవన్నీ అసెస్మెంట్ చేసుకోవాలి, గ్రాస్ రూట్ లెవెల్ అవన్నీ పోయే వరకు ఇంప్లిమెంట్ చేసే వరకు టైం పడుతుంది. కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్, గివ్ సడన్లీ